ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు వీడియోలో అయితే కొరియన్ హీరో అయిన డాన్ లీ మూవీస్ తెలుగులో డబ్ అయిన బెస్ట్ మూవీస్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. డాన్ లీ మూవీస్ అయితే పెద్దగా అయితే తెలుగులో అయితే పెద్దగా ఏమీ అయితే డబ్బింగ్ అయితే కాలేదు. జస్ట్ ఒక 3-4 మూవీస్ అయితే మాత్రమే అయితే డబ్బింగ్ అయితే అయ్యాయి. ఇంకా 3-4 మూవీస్ ఏ రేంజ్లో ఉన్నాయి, అవి ఎలా అనిపించాయి, అవి మొత్తం చూడొచ్చా లేదా, ఫ్యామిలీ వాచబుల్ కదా, డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్, ఇంకా ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కానీ ఇలాంటివి కానీ వీడియోస్ కానీ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఫస్ట్ మూవీ వచ్చేసరికి ది అవుట్ క్లాస్. ఇంకా ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి ఇంకా దీంట్లో డాన్ లీ గారు అయితే పోలీస్ ఆఫీసులో అయితే వర్క్ చేస్తారు. ఇంకా చైనా నుంచి అయితే ఒక అతను వచ్చి ఇంకా కొరియాలో ఉన్న వాళ్ళని అయితే కొంతమందిని అయితే డబ్బు కోసం అయితే చంపుతూ అయితే ఉంటాడు. ఇంకా అతన్ని మన డాన్ లీ గారు ఎలా ఆపింది అనేది మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి 2017లో అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్తో ఇంకా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే సూపర్గా అనిపిస్తుంది. మనకి ఎక్కడ అయితే బోర్ కొట్టే సీన్స్ అయితే ఉండవు. ఇంకా మూవీ రన్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది, 1 hour 40 minutes మాత్రమే ఉంటుంది. ఇంకా తెలుగులో కూడా అయితే అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా పర్వాలేదు, చాలా వరకు బాగానే అనిపించింది డబ్బింగ్ కూడా. మూవీలో యాక్షన్ సీన్స్ ఉంటాయి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. అసలు నార్మల్గా కాదు, నాకైతే ర్యాంప్ అనిపించే యాక్షన్ సీన్స్ అయితే. ఇంకా నేను డాన్ లీ ఫస్ట్ సినిమా చూసింది ఇదే, ఇది అవుట్ క్లాస్. ఇంకా ఇదైతే యూట్యూబ్లోనే తెలుగులో అవైలబుల్గా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి అయితే చూసేయండి. మూవీ అయితే ఫుల్ యాక్షన్ సీన్స్తో ఇంకా ఫుల్ వైలెన్స్తో మూవీ అయితే ఉంటుంది. అండ్ మూవీ కూడా చాలా బాగానే ఉంటుంది. ఇంకా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాకపోతే కొద్దిగా వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా అంతకు మించి అడల్ట్ సీన్స్ ఇలాంటివి అయితే ఏమీ అయితే ఉండవు ఇంకా ఈ మూవీలో అయితే. కానీ వైలెన్స్ అయితే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మీరైతే ఈజీగా అయితే ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే నచ్చింది మూవీ అయితే. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసరికి ట్రైన్ టు భూషన్. ఇంకా ఈ మూవీని ఆల్మోస్ట్ చాలా మంది చూసేసి ఉంటారు, ఎందుకంటే డాన్ లీ సినిమాలో ఇది కొద్దిగా ఫేమస్ మూవీ ఇదైతే మాత్రం. ఇంకా ఈ మూవీ జోనర్ అయితే కంప్లీట్గా అయితే వేరే అయితే ఉంటుంది. ఇది ఒక జాంబీ మూవీ ఇదైతే. అంటే దీంట్లో జాంబీ సీన్స్ అలాగే ఇంకా కొద్దిగా లైట్గా అయితే హర్రర్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. అంటే హర్రర్ సీన్స్ అంటే ఇంకా దయ్యాలు ఏమి ఉండవు, అంటే ఆ జాంబీ సీన్సే. ఇంకా యాక్షన్ సీన్స్ కూడా అయితే చాలా అయితేనే ఉంటాయి. ఇంకా వైలెన్స్ కూడా చాలా ఉంటుంది మూవీలో అయితే. ఇంకా మూవీ అయితే 2016లో అయితే రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి ఇంకా జాంబీ వైరస్ అయితే స్ప్రెడ్ అయితే అవుద్ది. ఇంకా ఆ వైరస్ నుంచి వీళ్ళు తప్పించుకుంటారా లేదా, ఎలా ఫైట్ చేసిండ్రు అనేది ఇంకా మూవీ స్టోరీ మొత్తం అయితే. ఇంకా దీంట్లో అయితే మూవీ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న వైలెన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా అయితే సెట్ అయితే అయ్యింది అనేది నాకైతే అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా అయితే అదిరిపోయింది. ఇంకా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అలాగే జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది మూవీ అయితే. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఇది రౌండ్ అప్ మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే 2022లో అయితే రిలీజ్ అయింది. అంటే ఇది సింగిల్ పార్ట్ అయితే కాదు, 3 parts అయితే ఉన్నాయి. ఒకటి 2022, ఇంకోటి 23, ఇంకా 24లో అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయి 3 parts అయితే. ఇంకా నేనైతే 2 parts అయితే చూస్తున్నా, ఆ 2 parts అయితే సూపర్గా అనిపించాయి. ఇంకా థర్డ్ పార్ట్ అయితే చూడాలి, కాకపోతే అది ప్రస్తుతానికైతే ఇంకా చూడలేదు. ఇంకా అది కూడా చూసిన తర్వాత ఇంకా ఈ మూవీ గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తా. అప్పుడైతే ఇంకా ఈ మూవీ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీ కూడా అయితే క్రైమ్ యాక్షన్గా అయితే ఉంది. ఈ మూవీ కూడా అయితే ఇంకా ఇదైతే అమెజాన్ ప్రైమ్లో 5 languagesలో అయితే ఉంది. కొరియా, అలాగే ఇంగ్లీష్, హిందీ, తమిళ్, ఇంకా తెలుగులో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీ విషయాన్ని గురించి ఒక సింపుల్గా చెప్పాలంటే, విలన్స్ వస్తారు, ఒకటే దెబ్బకైతే పడిగొట్టేస్తాడు హీరో అయితే. అంటే డాన్ లీ అయితే ఎంత పెద్ద విలన్ అయినా సరే ఒకటే దెబ్బ ఈజీగా పడనుకుతుడు, ఎందుకంటే అంత పవర్ఫుల్గా అయితే చూపిస్తారు ఈ మూవీలో అయితే. నా డాన్ లీ గారు ఏ మూవీలో అయినా అదే పవర్ఫుల్ రోల్గా అయితే ప్లే చేస్తాడు, కాకపోతే ఈ మూవీలో అంతకు మించి ఎక్స్ట్రాడనరీగా అయితే ఉంటాయి యాక్షన్ సీన్స్ అయితే. ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి దీంట్లో డ్రగ్స్ అమ్ముతూ ఉంటారు. ఇంకా వాళ్ళని అయితే ఇంకా డాన్ లీ గారు అయితే ఆపుతూ ఉంటారు. అంటే పోలీస్ ఆఫీసర్గా అయితే వర్క్ చేస్తాడు దీంట్లో అయితే. అదే డిటెక్టివ్ ఏజెంట్ అంటారు కదా, అలాగైతే వర్క్ అయితే చేస్తారు. ఇంకా విలన్స్ని ఎలా ఆపిండు అనేది మూవీ స్టోరీ అయితే. ఇంకా 3 parts ఏవైతే ఉంది, 2 parts అయితే నేను చూసి ఆ 2 parts అయితే సూపర్గా అనిపించాయి నాకైతే మాత్రం. ఇంకా ఈ మూవీని అయితే జస్ట్ యాక్షన్ సీన్స్ కోసం అయితే ఈజీగా చూసేయచ్చు, ఆ రేంజ్లో ఉంటాయి యాక్షన్ సీన్స్ అయితే. ఇంకా వైలెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది. ఇంకా దీంట్లో విలన్స్ చేసే వైలెన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ అయితే. ఈ మూవీ తెలుగులో కూడా అయితే అవైలబుల్గా ఉంది. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రెజెంట్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి, మూవీ అయితే సూపర్గా ఉంది.
ఇంకా ఇవి ఇంకా డాన్లీ గారి తెలుగు డబ్బింగ్లో ఉన్న మూవీస్ అయితే ఇంకా ఈ మూవీస్లో కానీ మీరు ఏదైనా మూవీని చూస్తున్నా లేకపోతే అన్ని మూవీస్ కానీ చూస్తున్నా ఈ మూవీస్ అయితే మీకు ఎలా అనిపించేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ 3 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కూడా అయితే కింద కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఈ రౌండప్ మూవీ అయితే చాలా ఇష్టం. 2 పార్ట్స్ అయితే చూసిన, థర్డ్ పార్ట్ అయితే చూడాలి. ఇంకా ఇది ఇంకా వీడియో అయితే ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి.